వెల్కమ్ టు విక్రమ్ టీవీ. ప్యారిస్ ఒలింపిక్స్ 2024 మస్కట్గా ఫ్రీజ్ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఫ్రీజ్ అంటే ఓ టోపీ బొమ్మ, పెద్ద కళ్ళతో ఎంతో ఆకర్షణీయంగా ఉంది. అయితే ఈ టోపీతో ఫ్రాన్స్ చరిత్రకు విడదీయలేని సంబంధం ఉంది. దాని గురించే ఈ కథంతా. ఒలింపిక్స్ ఈ పేరు వినగానే చాలా మందికి 5 రింగుల చిహ్నమే గుర్తొస్తుంది. దీంతో పాటే ఓ ముద్దొచ్చే మస్కట్ కూడా మరికొంతమందికి గుర్తొస్తుంది. అయితే ఈసారి ప్యారిస్ 2024లో పెద్ద పెద్ద నీలికళ్లతో ఉన్న ఫ్రీజ్ అనే మస్కట్ దర్శనమిస్తుంది. ఈ మస్కట్లోనే చిన్న చిన్న మార్పులు చేసి పారా ఒలింపిక్స్ కోసం కూడా సెలెక్ట్ చేశారు. ఈ సందర్భంగా ఫ్రీజ్ ఎలా రూపొందించారు, దాని చరిత్ర ఏంటో తెలుసుకుందాం. 1968 ఒలింపిక్ గేమ్స్ నుంచి ఈ మస్కట్ భాగమవుతూ వస్తుంది. ఆతిథ్య దేశాలు తమ సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ మస్కట్లను తయారు చేయడం ప్రారంభించాయి. 1968 ఫ్రాన్స్ వేదికగా నిర్వహించిన ఒలింపిక్స్ లో మస్కట్ షూస్ ను తయారు చేశారు. దీని భారీ తలలో ఒలింపిక్స్ రింగ్ కనబడేలా రూపొందించారు. అప్పట్లో ఈ మస్కట్ ను తయారు చేసిన డిజైనర్ కు పెద్దగా సమయం దొరకకపోవడం వల్ల ఇలా తయారు చేశాడని అంటుంటారు. అనంతరం బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ లో బింగ్ వెన్ అనే పాండాను మస్కట్ గా తయారు చేశారు. టోక్యో ఒలింపిక్స్ లో మిరాయి టోబానాను మస్కట్ గా ఎంపిక చేశారు. ఇక ప్రస్తుత ప్యారిస్ ఒలింపిక్స్ విషయానికి వస్తే ఫ్రెంచ్ సాంప్రదాయంలో ఫ్రీజియన్ క్యాప్ ఎంతో ముఖ్యమైనది. దీని ఆధారంగానే ఫ్రీజ్ మస్కట్ ను రూపొందించారు. ఫ్రాన్స్ చరిత్రలో ఇదో కీలక భాగం. క్రీడలన్నింటినీ ఇవి మార్చగలవు అనే సూత్రంతోనే ఈ మస్కట్ ను తయారు చేశారు. అలానే ఆటల్లోని సమిష్ట తత్వాన్ని తెలియజేస్తూ దీనిని తయారు చేశారు. 1798-99 మధ్య ఫ్రెంచ్ విప్లవం జరిగింది. అప్పుడు స్వేచ్ఛకు చిహ్నంగా ఫ్రీజియన్ క్యాపులను ఉపయోగించేవారు. అలా ఇవి చరిత్రలో స్థానం దక్కించుకున్నాయి. వీటిని ఫ్రెంచ్ రిపబ్లిక్ కు చిహ్నంగాను భావిస్తారు. చాలా ప్రభుత్వ భవనాలు, స్టాంపులు, కాయిన్స్ పైన కూడా ఇవి కనిపిస్తాయి. పురాతన గ్రీక్ చిత్రాల్లోనూ ఈ క్యాప్ దర్శనమిస్తుంది. కాగా ప్యారిస్ ఒలింపిక్స్ 2024 జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరగనున్నాయి. ఫ్రాన్స్ లోని ప్యారిస్ సహా ఇతర 16 నగరాల్లో ఇది జరగనుంది. ఈ అతిపెద్ద క్రీడా సంబరానికి ఫ్రెంచ్ రాజధాని ఆతిథ్యం ఇవ్వడం ఇది మూడోసారి. గతంలో 1924లోనూ ఫ్రాన్స్ లో ఒలింపిక్స్ నిర్వహించారు.